నమస్తే అండి. ఇప్పుడు మనం చూసేది 1550 ఎస్ఎఫ్టీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది. వాళ్ళు వర్క్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడడం కోసం అయితే శాంపిల్ కోసం ఈ వీడియో పెట్టాం. సేమ్ డిజైన్తో అయితే దీనిపైన ఫ్లోరు మనకి సేల్కి అయితే అందుబాటులో ఉంది. ఇది శాంపిల్కి చేసుకుంటే డిజైన్ మనకి ఇంత నీట్గా ఉంటుందని మన విజిటింగ్ టైంలో మళ్ళీ ఇదంతా చూడడానికి లాక్ చేసి ఉంటే మనకు అవకాశం ఉండదు కాబట్టి వీడియో రూపంలో తీసి పెడతాము. ఇది శాంపిల్ వీడియో. సేమ్ డిజైన్తో ఎక్కడ మార్పు లేకుండా మనకి దీనిపైన ఫ్లోరు సేల్కి అయితే అందుబాటులో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది. కిచెన్ సైజు వెరీ బిగ్ సైజ్ వస్తుందండి. మనం వర్క్ చేయించుకుంటే కిందన అలా వస్తుంది, పైన కూడా మనకి ఫుల్ సెల్ఫ్లు అయితే పెట్టుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మనం చూసిన ఫ్లాట్లు అన్నిటితో పోలిస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి కిచెన్కి. అంత పెద్ద కిచెన్ అయితే వచ్చింది. అదేవిధంగా యూటిలిటీ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు. యూటిలిటీ దగ్గర కూడా కొంచెం మంచిగా వుడ్ వర్క్ అయితే చేయించుకున్నారు. ఆ పైన కూడా మనకి స్టోరేజ్ వర్క్ అయితే చాలా వరకు చేయించుకున్నారు. ఇక్కడ క్లాత్ ఆరబెట్టుకోవడానికి అయితే చిన్న హ్యాంగర్స్ అయితే పెట్టుకున్నారండి. 3 బెడ్రూమ్స్ వస్తున్నాయి. డైనింగ్ వస్తుంది, హాల్ వస్తుంది. డైనింగ్ దగ్గర కూడా మంచి షోకేస్ మోడల్లో అయితే వుడ్ వర్క్ చేసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో స్ట్రైట్గా మనకి మిర్రర్ పెట్టుకున్నారు. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి సెల్ఫ్లు వుడ్ వర్క్తో పాటు ఒక కన్సిల్ మిర్రర్ లాగా అయితే పెట్టుకున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా చక్కగా వుడ్ వర్క్ అయితే చేయించుకున్నారు. 2 వైపులు అయితే మనకి బాల్కనీ వస్తుంది. ఇంటి ముందు అయితే కారిడార్ వస్తుంది, ఒకటి యూటిలిటీ. మొత్తం 4 వైపులు అయితే వెంటిలేషన్ అయితే ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న ఫ్లాట్ అయితే మనం చూద్దామండి. ఇప్పటివరకు చూసిన ఫ్లోర్ కన్నా దాని పై ఫ్లోర్ అయితే వస్తుంది. లిఫ్ట్ ఉంటుంది, సేమ్ ఫ్లోర్లో ల్యాండింగ్ అవుతుంది లిఫ్ట్. బిల్డింగ్ క్వాలిటీ అయితే 100% ఎక్సలెంట్గా అనిపించింది. మొత్తం స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేస్తారు. స్టీల్ రైలింగ్ అయితే మనకు వచ్చింది. లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ వస్తుంది. మనకి సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి ఉంచారు స్టీల్తోని. ఇంటి ముందు కారిడార్ స్పేస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. వెడల్పు అయితే మనకి దాదాపుగా 5.5 వెడల్పు, పొడవు అయితే అప్రాక్స్గా 15 వరకు పొడవు వచ్చింది. కంప్లీట్గా మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది ఈస్ట్ వైపు వస్తుంది ఎంట్రీ. కంప్లీట్ ఫ్లోర్ మ్యాప్ ఉందండి. రూమ్ సైజులు, హాల్ సైజులు మొత్తం కంప్లీట్గా సైజెస్ ఎంత ఉన్నాయని చెప్పి ఫ్లోర్ మ్యాప్ ఉంది. మీరు వాట్సాప్లో అడిగితే మేము పంపిస్తాం. లొకేషన్ వచ్చి ఇది మర్రిపాలెం కౌంటింగ్ వస్తుందండి. హైవే రోడ్డు కూడా వెరీ నియర్ బై ఉంటుంది. హాల్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి చక్కగా వెంటిలేషన్ ఇచ్చారు. ఇదంతా హాల్. మనకి ఇందాక చూసినట్టుగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న వాల్కి అయితే టీవీ యూనిట్ అయితే ఫిక్స్ చేసుకున్నారండి. మొత్తం వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే ఐ క్లాస్ లుక్ అయితే వచ్చింది. ఇది మనకి అవైలబుల్గా ఉన్న ఫ్లాట్ ఇది. ఇదంతా మనకి డైనింగ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. పైన కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే చక్కగా కనిపిస్తుంది. లైటింగ్ సెటప్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది సెపరేట్గా ఉన్న పూజా రూము. కింద అయితే మనకి గ్లాస్ ఫినిషింగ్తో డోర్స్ అయితే పెట్టారు. ఇది కిచెన్ అండి. ఇందాక అనుకున్నట్టుగా వెరీ బిగ్ సైజులో ఉన్న కిచెన్ ఇది. వుడ్ వర్క్ చేసుకుంటే ఎక్సలెంట్గా పైన అంతా ఒక లైన్ వస్తుంది, కింద అంతా ఒక లైన్ వస్తుంది. మధ్యలో కూడా మనకి కొన్ని సెల్ఫ్లు అయితే పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఇది డబల్ కిచెన్ సైజ్ వచ్చిందండి. ఇది మనకి యూటిలిటీ స్పేస్ వస్తుందండి. ఇది కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. కింద ఫ్లోర్లో అయితే రైట్ సైడ్లో కొంచెం వర్క్ చేసుకున్నారు వుడ్ వర్క్తో. పైన కొంచెం చిన్న క్లాత్లు ఆరబెట్టుకోనికైతే ఆ ట్రెడ్స్ మోడల్లో అయితే కట్టేసి ఉంచారు హ్యాంగర్స్. సేఫ్టీ అయితే పెట్టేసి ఉందండి. ఇదంతా కూడా మనకి వుడ్ వర్క్తో మెస్ మోడల్తో డోర్స్తో కవర్ చేశారండి. దీని ఆపోజిట్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్లో స్ట్రైట్గా మనకి బాల్కనీ వచ్చిందండి. దాని పక్కన మనకి వెంటిలేషన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మనకి వుడ్ వర్క్ చేసుకోవడానికి సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉంచారు. సీలింగ్ వర్క్ కూడా క్లాస్ డిజైన్ అయితే చేసి ఉంచారండి. ఈ కార్నర్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజెస్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. 1550 ఎస్ఎఫ్టీలో ఎక్కడ కంజెస్టరీ కనిపించుకోకుండా ఫ్రీగా అయితే కట్టడం జరిగింది. ఇది రోడ్ వైపు సైడ్కి వచ్చిన బాల్కనీ అండి. ఇది ఎక్కువ పొడవు వచ్చింది. వెడల్పు దాదాపుగా మనకి 3 అడుగులు వెడల్పు వచ్చింది. ఇది కాకుండా ఇంకొక బాల్కనీ ఉంది. ఇంటి ముందు కారిడార్ అయితే హైలైట్ ఉంటుంది. దాంతోపాటు మనకి యూటిలిటీ స్పేస్ దగ్గర కూడా మనకి ఓపెన్ అయితే వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. స్ట్రైట్గా అయితే ఇందాక చూసినట్టు మిర్రర్ అయితే కన్సిల్ చేసినట్టు అయితే పెట్టుకున్నారు. సెల్ఫ్లన్నీ వుడ్ వర్క్తో చేసి
ఆ క్రాస్లో కూడా మిర్రర్ పెట్టారు. సీలింగ్ వరకు కూడా చక్కగా కనిపిస్తుంది. రోడ్ వైపు అయితే వెంటిలేషన్ ఓపెన్ చేసి ఉంచారు. వెరీ బిగ్ సైజులో అయితే మనకి రూమ్ సైజ్ కనిపిస్తుంది. రూమ్ సైజ్ అంతా కూడా ఫ్లోర్ మ్యాప్లో ఉంటుందండి. మీరు వాట్సాప్లో అడిగితే మేము పంపిస్తాం. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెరీ లార్జ్ స్కేల్లో బాత్రూమ్ సైజ్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేది సెకండ్ బెడ్రూమ్ సేమ్ అదే ఈస్ట్ ఫేసింగ్తో పక్కనే కనిపిస్తుందండి. స్ట్రైట్గా మనకి రోడ్డు వైపు వెంటిలేషన్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా సెల్ఫ్లో పెట్టేస్తున్నాయి వుడ్ వర్క్ చేసుకోవడానికి. కింద ఫ్లోర్లో అయితే క్రాస్గా ఒక మిర్రర్ పెట్టుకున్నారు. ఇదంతా వుడ్ వర్క్ చేసుకున్నారు. సీలింగ్ కూడా లైటింగ్ సెటప్ పెట్టుకోవడానికైతే ఎక్సలెంట్గా పైన సీలింగ్ చేసి ఉంది. ఈ బెడ్రూమ్కి రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది. స్క్వేర్ మోడల్ అయితే వచ్చిందండి. ధర విషయానికి వస్తే ఇది పెర్ ఎస్ఎఫ్టీ 6500 అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఆ ఏరియాలో జనరల్గా ఉన్న ప్రైసే చెప్పారు, ఎక్కువ చెప్పలేదు. వీడియో లైక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.